అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ అన్నది మీడియాకి కానీ యూట్యూబ్ ఛానల్స్లు కానీ ఎలా అయిపోయిందంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అయిపోయింది. ఒకళ్ళు ఒక టాపిక్ టచ్ చేశారు, నాలాంటి కూడా అదే టాపిక్ టచ్ చేశారు. దరిద్రం ఏమవుతుందంటే ఆ టాపిక్ కింద తేడాగా కామెంట్లు పెట్టేవాళ్ళు తేడా వీడియో కింద పెడితే ఓకే, మనం పాజిటివ్గానే పద్ధతిగానే లాంగ్వేజ్ వాడి చేసినా సరే కింద కామెంట్లు అటువంటివి వస్తుంది. ఏమాత్రం కామెంట్లు చూడలేదనుకోండి మన వీడియో కూడా ఆ చెత్త వీడియోలో పడిపోతుంది. ఇది నేను గత కొన్ని నెలలకు అబ్జర్వ్ చేశాను. అందుకని ఎంత భాష పద్ధతిగా ఉన్నా, తమ్మునిలో టైటిల్ కరెక్ట్గా ఉన్నా, కింద వచ్చిన కామెంట్లు కనుక చూడకుండా కనుక ఉంటే బెచ్చబడేటట్టు ఉంది. ఈరోజు ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ ఈ కర్ణాటక గవర్నమెంట్ లాగా ఒక చట్టం తీసుకురాబోతుందని తెలుస్తుంది. అదేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా తెలంగాణలో అండ్ కర్ణాటకలో బిల్లు వచ్చేసి ఇంకా పాస్ అవ్వలేదు, రాజ్య గవర్నర్ ఇంకా ఆమోదించాలి. అదేంటంటే ప్రూఫ్లు ఏమీ లేకుండా ఏది పెడితే అది గనక నువ్వు గనక టెలికాస్ట్ చేసినా, ఇష్టం జరిగితే వీడియో చేసుకుంటూ పోయినా ఖచ్చితంగా నీకు జరిమానా, జైలు శిక్ష. ఒకవేళ సంస్థ నాది కానీ నా దగ్గర ఎంప్లాయ్ పెట్టాడు నేను సైలెంట్గా ఉండకూడదు, దానికి బాధ్యత నాది. ఆ చట్టం కూడా అక్కడ కర్ణాటకలో ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు మన దగ్గర రాబోతుంది తెలంగాణలో. ఏపీ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే బయట గతంలో నేను కనపడితే జర్నలిస్ట్ అన్న వాళ్ళు ఇప్పుడు యూట్యూబర్ అంటున్నారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్స్లో ఎవరినైతే చూస్తున్న వాళ్ళు యూట్యూబర్ అనుకుంటూ పోతున్నారు. జర్నలిస్ట్కి యూట్యూబర్కి డిఫరెన్స్ కూడా తెలియకుండా పోతుంది. గతంలో జర్నలిస్టు అన్నప్పుడు రెస్పాన్సిబుల్గా ఉన్నాడు, ఇప్పుడు జర్నలిస్ట్ అన్నప్పుడు యూట్యూబర్లను మించి వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం తాపత్రయపడుతూ ఉన్నాడు. ఈరోజు మార్నింగ్ మన హైదరాబాద్లో వచ్చేసి ఎన్టీవీకి చెందిన కొంతమందిని ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకుని చెప్పేసి మన కావ్యాస్ మీడియాలో నాకు ఒక లింక్ ఇచ్చారు. ఏంటదని చెక్ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి అసభ్యకరమైనటువంటి ఒక వార్తను వాళ్ళు ప్రచారం చేశారని, అదేవిధంగా అదే వార్తని వేరే ఛానల్స్, వేరే యూట్యూబ్ ఛానల్స్ లైవ్లు నడిపాయని, ఇందులో ఒక ఐఏఎస్ లేడీ ఆఫీసర్, ఐఏఎస్ జెంట్స్, ఐ థింక్ జేహెచ్ రంజన్ అనుకుంటున్నాను, వీరి సంబంధించిన అసత్య వార్తలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసత్య వార్తలు, ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ఆయన మార్ఫింగ్ ఫోటోలు ఎన్ని ఉన్నాయో అసలు. ఈ దరిద్రం ఎక్కడొచ్చిందంటే కరోనా సమయంలో అండి. అందరికీ స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ, ఇంకా ఎడిటింగ్లు అవి నేర్చేసుకున్నారు, ట్రోలింగ్లు మీమ్స్ అలవాటు అయిపోయాయి. ఆ ఎఫెక్ట్ ఎంత పడిందంటే నేను 2020 ఆగస్టులో వైసీపీ గవర్నమెంట్ సిఐడిని హైదరాబాద్ పంపించారని తీసుకెళ్ళినప్పుడు, స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు నేను ఫేసెస్ నింపుతుంది నాకు ఇప్పుడు గుర్తుంది. మన తప్పు లేకపోయినా దానికి సంబంధించినటువంటి వీడియో కనుక మన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఎక్స్ప్రెషన్ ఇచ్చుకోక తప్పదు ఇంకా. సో ఇప్పుడు నేనేమంటున్నాను, ఈరోజు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఏర్పాటు చేసింది. ఎవరెవరైతే ఫేక్ వార్తలను ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే అసభ్యమైన, అశ్లీలమైన అండ్ మార్ఫింగ్ ఫోటోలను పెట్టి మంత్రులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సెలబ్రిటీలు తేడా లేకుండా విచ్చవిడే ఘోరంగా ఇది చేస్తున్నారు, వాళ్ళందరూ మీరు చర్యలు తీసుకోబోతా ఉన్నారు. ఈ మూమెంట్లో అనసూయకు సంబంధించి ఒక విషయం తెర మీదకి వచ్చింది. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి, డే 1 కూడా నేను చెప్పింది ఇదే చెప్పాను. అనసూయని కావాలని మీడియా వాళ్ళు రెచ్చగొట్టి ఆమె చేత చెప్పించారు. పాపం చెప్పింది ఏదో చెప్పేసింది ఆమె. ఇక దానిని పట్టుకొని రెచ్చగొడుతూ పబ్లిక్ బైక్లు, వాళ్ళ ముందు మైకులు పెట్టి, వీళ్ళ ముందు బైకులు పెట్టి ఘోరంగా. నేను మొన్న కూడా అదే కదా అన్నాను, అయ్యా భరద్వాజు మీ ఆవిడ చేత వాడి మీద కేసు తెప్పించు, వాడు ఫ్యాన్ అంట రోతరాత్ చేస్తాడు అన్న. అవునా? ఆ తర్వాత అంతకుముందు కూడా ఎస్ అనసూయ నా శరీరం నా ఇష్టం అంది, బట్ నాలాగా బట్టలు వేసుకుని ఎవరిని చెప్పలేదని కూడా అంది. అప్పుడు కూడా నేను చెప్పున్నా. మొన్న స్పిరిట్ మూవీది ఎగ్జాంపుల్ తీసుకొని వచ్చి ప్రభాస్ షర్ట్ తిప్పుకొని ఉంటే అతని ఫ్యాన్స్ విజిల్స్, ఇక్కడ అనసూయకి సంబంధించి, ఇంకా సెలబ్రిటీకి సంబంధించి, మరి కొంతమందికి సంబంధించేసి ఇంకా ఎక్స్పోజింగ్ అన్నట్టు అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఆ డ్రెస్ క్యాచ్ ఉండటం కావచ్చు. ఇది చూసి విజిల్స్, ఇది చూసి ఫ్యాన్స్ అలాగే ఉన్నారు కదా. ఈరోజు మన అనసూయ శివాజీ ఇష్యూ తర్వాత నేను మరలా రిపీట్ చేస్తాను, ఆ రోజు వాంటెడ్గా కావాలని అనసూయని తిట్టించడానికి ఘోరంగా మైకులు పెట్టి ఘోరంగా అది గుర్తు చేసి, ఇది గుర్తు చేసి ఆమెను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఫైనల్లీ మహిళా సంఘాల వాళ్ళు కొంతమంది ముందుకు వచ్చారు. దెన్ ఇంకా అనసూయ కూడా ఓపెన్ అయిపోయింది. నేను అసలు ఏం తప్పు చేశాను, నా ఒపీనియన్ చెప్పాను, అంతకుమించి ఏమన్నా ఉందా? ఎస్, నేను నాకు నచ్చినట్టుగా ఉన్నా, అలా మిమ్మల్ని ఉండమని అనలేదు కదా. అయితే నా లైఫ్లో తీసుకెళ్ళిపోయి ఎవరెవరి ముందో మైకులు పెట్టి ఏవో డిబేట్లు పెట్టి
జర్నలిస్టుల ముసుగులో యాంకర్లు అంటూ డిబేట్లు పెట్టుకొని ఎందుకు అంత ఘోరంగా చేశారు అసలు నా గురించి భయంకరమైన డ్యామేజ్ జరిగింది. నాకు ఆ డ్యామేజ్ మీరు తిరిగి ఇవ్వగలరా? తప్పి డ్యామేజ్ పోగొట్టి నార్మల్గా మీరు తీసుకురాగలరా? నేనేదో నాకు నచ్చిన బట్టలు వేసుకుంటున్నా, వెళ్తున్నాను, నా పని నేను చూసుకొని వస్తున్నా. దెన్ దాని గురించి డిస్కషన్లు ఇవన్నీ ఎందుకు? నేను ఏదన్నా అంటే ఎస్ డిస్కషన్ పెట్టండి. శివాజీ అన్న దానికి నేను రిప్లై ఇచ్చాను తప్ప ఇంకేమన్నా అన్నానా? అంటే మొన్న నేను అన్నది ఇదే, వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ ఆమె చదివింది ఇంగ్లీష్ మీడియం. ఆమె ఎన్సీసీ ఐ థింక్ నేషనల్ పెరేడ్ క్యాంప్ కూడా వెళ్ళినట్టు వచ్చింది. ఈవేళ నార్త్ సౌత్ మొత్తం ఆమెకు తెలుసు. మీన్ వైల్ ఏమైంది, మొన్న నేను అన్నట్టుగానే స్కిట్కి సంబంధించి ఆమె దానిలో ఇన్వాల్వ్ కాలేని పరిస్థితి. మనం కొంచెం పొరపాటు పడ్డాం. ఈ విషయంలో నేను అనసూయకు సారీ చెప్తున్నాను. ఏమిటంటే తెలుగు రానటువంటి ఒక అమ్మాయిగా ఆ స్కిట్లో నేను యాక్ట్ చేశాను. దెన్ రాసి వచ్చేసి నన్ను అంటున్నారు కదా, మరి జడ్జిలు ఏమైంది? నేను ఎస్ తీపించలేను, బట్ జడ్జిలు తీపించగలరు కదా, వారేం కదా అనాల్సిందే అని చెప్పేసి సామన్నారు. నిజమే, ఇక్కడ అందరికి టార్గెట్ అనసూయ అయింది. నా బాధ కూడా ఏంటంటే, మీకు బాగా గుర్తుంటే మొన్న కూడా ఏదో చెప్పాను నేను, శివాజీ ప్లేస్లో సామాన్లు అంటూ అని అన్నాడు కదా, మరి సరుకు సామాన్ చూసని చెప్పి పెద్ద సినిమా రామ్ చరణ్ అన్నాడు కదా, మరి అతని మీద కేసేది అన్న. అలాగే మొన్న కూడా మీకు బాగా గుర్తు తెచ్చుకోండి, అనసూయ సంబంధించుకొని నేను ఒకటి చెప్పాను. అనసూయ కాబట్టి ఈ రకంగా ఆమె మీద పడుతున్నారు. అదే వేరే లేడీస్ అయితే పడేవాళ్ళ, అనసూయ వెనకాల పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదనే కదా ఈ రకంగా ఆమె మీద పడుతున్నారు. అది కూడా చెప్పాను. మరలా గుర్తించుకోండి, డే 1 నా ఛానల్ 2020 అక్టోబర్ 2న పెట్టాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఎవరైనా టార్గెట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మనిషిది తప్పు చెప్పాను, ఒప్పు చెప్పాను. ఆమె తీన్మార్ సావిత్రి ఎవరు, ఆమె జ్యోతక్ ఎవరు అంటారు. బెట్టింగ్ యాప్లు అప్పుడు ఆమెకు సంబంధించి చెప్పింది నేనే. దెన్ అన్వేష్ బూతుల గురించి ఘోరాలు కూడా చెప్పింది నేనే. ఈమె జ్యోతికి సంబంధించి మొన్న తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆమె యొక్క ఆధార్ బ్లాక్ చేశారు అన్నప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేసింది నేనే. సరేనయ్యా, పొరపాటు తప్పో చేసింది, అలాగే బ్లాక్ చేస్తారు, మరి రోజు బ్లాక్ చేస్తారని చెప్పేసి క్వశ్చన్ చేసింది నేను. అందుకే నాకు ఫ్యాన్స్ ఉండరు, నాకు పాజిటివ్ ఉండరు. ఓ రకం చెప్పాలంటే తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని చెప్తున్నప్పుడు మనకి యథార్థవాది లోక విరోధి అన్నప్పుడు ఇక తప్పదు, మనకి మొత్తం అలాగే ఉంటారు. పాజిటివ్ ఉన్న వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి నచ్చని ఏదైనా పడింది అనుకో, ఆ మనోడు కాదురా, అరే వాళ్ళ గురించి బాగానే చెప్పాడని అనుకుంటాడా, ఈలో పిల్లల గురించి చెప్పేటప్పటికి తేడా కొట్టేస్తుంది. నాకు చాలా మంది అన్నది ఇదే, మీరు పొలిటికల్ ఒక స్టాండ్ తీసుకోండి అన్నారు, నేను తీసుకోను అన్నా. సెలబ్రిటీలకు సంబంధించి అన్నప్పుడు అందరూ వారికి ఒకరిలాగా చెప్తే మీరు ఇంకొకలాగా చెప్పండి అన్నారు. ఇంకొకలాగా అంటే నేను నిజమే చెప్తాను అన్నా. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు నేను మరలా అడుగుతున్నా, అనసూయకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక కరెక్ట్ పాయింట్ రైస్ చేశాను. ఇదే పైన మొన్న కూడా రైస్ చేశా. ఏమని, ఇప్పుడు మైకు పెట్టి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా అడగటం అన్నది ఎంత తప్పు అసలు. ఎస్, నువ్వు ఒపీనియన్ తీసుకో, బట్ మైకు పెట్టి నువ్వే రెచ్చగొట్టే విధంగా క్వశ్చన్ అడిగి వాళ్ళ దగ్గర ఆన్సర్ అంటే ఎలా వచ్చింది? రెచ్చగొట్టే విధంగా నువ్వు అడిగితే అంతే రెచ్చగొట్టే వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. అదే జర్నలిజం, అదే మీడియా చేసే పని. ఒక పొలిటీషియన్ దగ్గర నుంచి ఒక సెలబ్రిటీ నుంచి ఒక కామన్ మ్యాన్ వరకు ఇదే కదండి అందరూ చేసేది. అరే మొన్న కుర్చీ తాత ఎవరు మనిషి, అతని దగ్గర కూడా మైకు పెట్టేసి జగన్నే చంద్రబాబుకి మరికొంతమంది చెప్పేసి కావాలని తిట్టిచ్చేశారు. ఇవిడికి మెయిన్ ఇంటెన్షన్, మీడియాకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, త్వరగా చట్టం రాబోతుంది. మరలా చెప్తున్నా, క్రైమ్కి సంబంధించి మైనర్లైనా మేజర్లైనా అండ్ పొలిటికల్గా సంబంధించి రూలింగ్ పార్టీ అయినా అపోజిషన్ అయినా ఈ సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా సరే ఈ 2026 సంవత్సరం నుంచి కుదురుగా పద్ధతిగా ఇంకా బెస్ట్ వేలు ఉందని డిసైడ్ అయ్యారు. గతంలో ఎస్ కొన్నిసార్లు మనం కూడా ఇచ్చాం, కానీ ఎంతవరకు ఇచ్చున్నాం, సడన్ లిమిట్ వరకు. ఈరోజు లిమిట్స్ క్రాస్ చేయాలి. బట్ ఈరోజు సిచ్యువేషన్ చూస్తూ పోతూ ఉంటే ఎలా ఉందంటే, నువ్వు లిమిట్స్ క్రాస్ చేయకపో, ఆ టాపిక్ టచ్ చేసినప్పుడు మిగతా వాళ్ళకన్నా నువ్వు హుందాగా గొప్పగా ఉండాలి. ఏమంత కొంచెం అటు ఇటు ఉన్నావంటే నువ్వు కూడా వాళ్ళ గుంపులో ఒకడు అన్నట్టు. కింద కామెంట్ తేడాగా వస్తున్నప్పుడు నువ్వు వాటిని తీసేకుండా ఉన్నావంటే నీకు అది ఇబ్బంది అన్నట్టు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, మీరు పెట్టే కామెంట్లు ఏ కొంచెం తేడా నాకు ఇబ్బంది అయింది, కొంచెం చూసుకొని పెట్టండి అని. ఇవిడకి మెయిన్ ఇంటెన్షన్, మరలా చెప్తున్నా, ఇవిడకి మెయిన్ ఇంటెన్షన్, మీలో చాలామంది తెలియక గురైన కామెంట్లు పెడుతున్నారు అన్ని చోట్ల. కామెంట్ల మీద కూడా ఈసారి నిఘా ఉంటుంది, పోలీసులది, సైబర్ వాళ్ళది, జాగ్రత్త. తర్వాత చిన్న యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇక బయట వాళ్ళు ఎవరైనా సరే కావచ్చు, మాట్లాడేటప్పుడు ఇక నుంచి పద్ధతిగా ఉండండి. సభ్యత సంస్కరణ ఒకటి ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఉండండి. ఈవెన్ ఇక నుంచి మనం వాడే ఇమేజ్ కానీ వీడియోస్ కానీ అవి కూడా ఎట్టి పద్ధతిలో ఎవరైనా కనుక గమనించినప్పుడు తేడాగా ఉన్నారన్న ఫీలింగ్ రాకూడదు. గతంలో నేను చెప్తున్నాను, అవి వాళ్ళ పిక్సే, కానీ కింద కామెంట్లో ఎందుకంటే ఇవి పెట్టారు అన్నప్పుడు నేను తీసిన సందర్భాలు ఉన్నాయి.
ఎందుకంటే పబ్లిక్ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. సో అంతే ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణ సమాజంలో ఎస్పెషల్లీ తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో మన నేరెళ్ళ శారద గారు, ఆమె ఫస్ట్ హాస్టల్స్ ఇన్స్పెక్షన్ చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత పబ్లిక్ ఎవరైనా తేడాగా మాట్లాడితే వాళ్ళ మీద సుమోటో కేసు తీసుకోవడం మొదలెట్టున్నారు. ఇప్పుడు వచ్చేసి మీడియా ముసుగులో ఘోరాతి ఘోరంగా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, న్యూస్ ఛానల్స్లో ఘోరాతి ఘోరంగా చెలరేగుతున్నారు. గంటల గంటల లైవ్లు రా బాబు అసలు. సో ఈ వీటికి మెయిన్ ఎడిషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు యూట్యూబర్ అయినా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు అయినా, న్యూస్ ఛానల్స్ అయినా, ఎవరైనా కానీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నోట్లో నుంచి వచ్చే మాట అయినా, చేతిలో వచ్చే కామెంట్ అయినా, అండ్ పెట్టే వీడియో అయినా, పెట్టే పోస్ట్ అయినా ఇక్కడి నుంచి పద్ధతిగా ఉండాలి. ఏ మాత్రం తేడాగా ఉన్నా ఖచ్చితంగా ఇబ్బంది అయితే పడతారు. అటువంటి ఇబ్బందులు ఏమి లేకుండా ప్రశాంతంగా కూల్గా అందరూ కూడా అంటారు ఒక పబ్లిక్ సంబంధించి సోషల్ రెస్పాన్సిబిలిటీ సంబంధించి ఆ వేలో ముందుకెళ్దాం. ఓకేనా ప్లీజ్. అండ్ అనుసూయ సంబంధించి ఆ రోజు చెప్పా, ఈ రోజు కూడా చెప్తున్నా, ఆమె విషయంలో నిజంగా పాపం. మొన్న కూడా ఎవరో అన్నారు, మీరు ఆమెను పాపం అంటారు ఏంటంటే అన్నారు. పాపానికి ఏమన్నా పాపం? ఆమె ఏదో వాళ్ళు ఎవరో మైకి పెట్టి అడిగితే ఆమె మీద రెస్పాండ్ అయ్యింది. ఆ తర్వాత మరలా ఆమె రెచ్చగొట్టే విధంగా, బయట వాళ్ళు రెచ్చగొట్టే విధంగా అనరాని మాటలు అనిపించారా లేదా ఆమెని? ఎస్, తను అన్నమాట కట్టుబడి తనకు నచ్చినట్టు ఉంది. కానీ ఎన్ని రకాలుగా ఆమెను అన్నారా బాబు సొసైటీలో? అలా ఒక డబ్బున్న మహిళనో, ఒక పొలిటీషియన్ ఫ్యామిలీనో, ఒక సెలబ్రిటీ అంటే ఇన్ ద సెన్స్ పెద్ద పెద్ద స్టార్ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా అనగలుగుతారా మీరు? అది ఈ అమ్మని ఎన్ని రకాలుగా అన్నారే. అందుకే ఈరోజు నాకున్న సమాచారం మేరకు ఘోరంగా అనుసూయను టార్గెట్ చేస్తూ లైవ్లు పెట్టి వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు దినిపించి బూతులు ఏ రోజు హడావుడి చేస్తారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ అని తెలిసినాయి. చూద్దాం తర్వాత సైబర్ క్రైమ్ వాళ్ళు కావచ్చు, మహిళా కమిషన్ కావచ్చు, ఫర్దర్గా మీడియాకి, యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి ఎటువంటి ఇండికేట్ డైరెక్షన్స్ ఇస్తారు. అండ్ విద్వేష ప్రచారాన్ని ఆపే విధంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు తెచ్చింది, అది ఇంకా పాస్ కాల. అటువంటి బిల్లే ఇక్కడ కూడా తీసుకొస్తానంటున్నారు. అది త్వరగా వస్తే బాగుంటుంది. ఎందుకంటే అప్పుడైనా సరే నిజంగా జర్నలిజం బతికిద్దని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే జర్నలిజం ముసుగులో బెదిరిస్తూ, జర్నలిజం ముసుగులో వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ, జర్నలిజం ముసుగులో మార్ఫింగ్ చేస్తూ, జర్నలిజం ముసుగులో ఐఏఎస్, ఐపీఎస్ మంత్రులు ఎవరిని వదలకుండా ఏది చేసుకుంటూ పోతుంది. దానివల్ల ఏమవుతుందంటే జర్నలిస్ట్ అని చెప్పుకోవాలంటే తల ఉంచుకోవాల్సి వస్తుంది, సిగ్గుపడాల్సి వస్తుంది. యూట్యూబర్ అన్నప్పుడు ఏది పడితే అది అంటారు కదా, మీరు అంతే కదా అన్నట్టు అదొకటి అంటున్నారు. ఎంత అంటే ఎందుకు యూట్యూబ్ ఛానల్స్ నడుపుకోవటం, సెకండ్ వెనక ఏదైనా చూద్దామా అనుకో, అది కూడా ఆలోచిస్తూ ఉన్నాను నేను. ఎందుకంటే పోస్టులు డైలీ 1-2 పెడతాం, బట్ ఓవరాల్గా అన్నప్పుడు బతకాలన్నప్పుడు యూట్యూబ్ మీద బేస్ అనే బతుకుతున్నాం. బట్ డబ్బులు కావాలి, నేను ఇంతకు యాడ్లు తీసుకోలేదు. సో వేరేది ఆలోచిస్తూ ఉన్నాను. సో మీకు తోచిన సలహా కూడా, నాకున్న స్కిల్స్తో డబ్బు సంపాదించాలంటే మీ సలహా ఏంటి కింద కామెంట్ తెలియచేయండి. ఇప్పటి నుంచైనా ఎవరి వీడియో అయినా కానీ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే కామెంట్ విషయంలో జాగ్రత్త.